భవిష్యత్తులో జీఎస్టీ వ్యవస్థను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రానున్న కాలంలో దేశంలో 3 జీఎస్టీ రేట్లుంటాయని ప్రకటించారు. జీఎస్టీలో అత్యధిక పన్ను స్లాబ్ను క్రమంగా తొలగిస్తామని, వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొస్తామని తెలిపారు. 18 నెలల జీఎస్టీ పేరుతో జైట్లీ తన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో దేశంలో 3 జీఎస్టీ రేట్లు ఉంటాయని అరుణ్ జైట్లీ అన్నారు. 99% వస్తువులను 18% అంతకన్నా తక్కువ స్లాబుల్లోకి మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల ప్రధాని మోదీ అన్నారు. తాజాగా జైట్లీ దీనిపై మరిన్ని సంకేతాలిచ్చారు. జీఎస్టీలో అత్యధిక పన్ను స్లాబు అయిన 28% క్రమంగా తొలగిస్తామని, 12, 18% స్లాబులను కూడా తొలగించి వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జీఎస్టీకి ముందు చాలా వస్తువులపై 31% అంతకన్నా ఎక్కువ పన్నులు ఉండేవి. దీనివల్ల పన్ను ఎగవేత ఎక్కువగా ఉండేది. సరకు రవాణా కూడా ఆలస్యమయ్యేది. 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 31% అంతకంటే ఎక్కువ పన్నులున్న దాదాపు 200 రకాల వస్తువులను 28% స్లాబులో చేర్చామని వివరించారు జైట్లీ. క్రమంగా అందులోని చాలా వస్తువులపై కింది స్లాబుల్లోకి మార్చామని, సామాన్యులు వినియోగించే ఎన్నో నిత్యావసర వస్తువులను 0.5% పన్ను స్లాబుల్లోకి తెచ్చామని తెలిపారు. ఇప్పుడు కేవలం విలాసవంతమైన వస్తువులు, సిమెంటు, డిష్ వాషర్లు, ఏసీలు, పెద్ద పెద్ద టీవీలపై మాత్రమే 28% పన్ను ఉందన్నారు జైట్లీ. త్వరలో సిమెంటుపై ఉన్న పన్నును కూడా తగ్గిస్తామని జైట్లీ తన బ్లాగ్లో రాసుకొచ్చారు.